ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ వందనాలు. మరి యొక్క సజీవమైన దినాన్ని మనకి దయచేసిన దేవాది దేవునికి ఎంతగానో వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి మన దేవుడు ఎల్రోయి దేవుడు. ఎల్రోయి అనగా చూచుచున్నవాడు అని అర్థము. దేవుడు చూచుచున్నాడు. మనందరినీ ఆయన చూచుచున్నాడు. యథార్థవంతులను బలపరచుటకే యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేయుచున్నదని వాక్యం సెలవిస్తుంది కదా. ఆయన ప్రతిదీ చూస్తున్నాడు. అరణ్యంలో ఏడుస్తున్న హాగరును బిడ్డ దప్పికతో ఏడుస్తున్నప్పుడు హాగరు ఏడ్చిన ఏడుపును చూచిన దేవుడు, దాహాన్ని తీర్చిన దేవుడు. చెరసాల్లో బంధించబడిన యోసేపును ఏ అపరాధం చేయకుండా, ఏ తప్పు చేయకుండా శిక్ష అనుభవించిన యోసేపును చూచిన దేవుడు, మహారాజుగా నిలవబెట్టిన దేవుడు మన దేవుడు. ఈరోజు ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా మన దేవుడు చూస్తున్నాడు. ప్రతిదీ సరిచేయటకు శక్తిమంతుడు. ఈరోజు నువ్వు కన్నీరు కారుస్తున్నావా? నా స్థితి ఏమిటి? నాకు సహాయం చేయవారు ఎవరని దుఃఖిస్తున్నావా? అరణ్యంలో కూడా మార్గాన్ని ఏర్పరచగల గొప్ప దేవుడు మనకున్నాడు. ఏ స్థితిలో ఉన్నా, ఏ సమస్యను బట్టి నువ్వు చింతిస్తున్నా ఆయన నిన్ను చూస్తున్నాడు. ప్రతి నీ సమస్యను ఆయన చేతికి అప్పగించినప్పుడు ఎల్రోయి అయినటువంటి మన గొప్ప దేవుడు, చూచున్న మన దేవుడు సమాధానం నీకు దయచేస్తాడు. నువ్వు ఎక్కడున్నా, ఈరోజు ఏ స్థితిలో ఉన్నా, నీ బిడ్డల కొరకైనా, నీ కుటుంబం కొరకైనా నువ్వు కార్చే ప్రతి కన్నీరు ఆయన చూస్తున్నాడు. ఈ 2026 సంవత్సరంలో నీ జీవితంలో గొప్ప కార్యం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. చూచున్న మన దేవుడికి నీ సమస్యని అప్పగించు, గొప్ప కార్యాలు చూస్తావు. దేవుడి వాక్యం ద్వారా దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.